అంటే మీరు రాజకీయాల్లోకి వస్తానన్నారు సార్. ఒకవేళ వస్తే ఏ పార్టీలోకి వెళ్దాం అనుకుంటున్నారు? ఐ థింక్ ఐడియాలజికల్లీ మేబీ వీఆర్ ఇంక్లైన్ టువర్డ్స్ ప్రస్తుతం నరేంద్ర మోదీ నాయకత్వం చాలా చాలా ఇష్టం నాకు. అలా బీజేపీ. అలా అని చెప్పి నేను కేటీఆర్ కూడా నేను అడ్మైర్ చేశాను. అవును. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అడ్మైర్ చేశాను. పవన్ కళ్యాణ్ గారిని చేశారు. అఫ్ కోర్స్. సో బట్ వీల్ హ్యావ్ టు సీ అండి. నేను అది ఏంటి అనేది ఆ టైం వచ్చినప్పుడు దాన్ని ఆలోచన చేసి మనం ఉపయోగపడగలమా, అటు ఊరికే ఒక పార్టీలో ఇప్పుడు నేను జాయిన్ అవుతానంటే మేబీ తీసుకోవచ్చు, బట్ నిజంగా మన వల్ల కాంట్రిబ్యూషన్ ఉందా అన్న ఆలోచన నాలో పూర్తిగా స్ట్రాంగ్ గా ఏర్పడితే ఐ థింక్ దెన్ వి విల్ టేక్ ఎ డిసిషన్. మీరేమో రాజకీయాల్లోకి వస్తానంటున్నారు బిజినెస్ రంగం నుంచి. రీసెంట్ గా ఎంపీ గల్లా జయదేవ్ గారు రిజైన్ చేశారు ఎంపీ పదవికి. దీనిపై ఎట్లా చూస్తారు మీరు? దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ లైఫ్ గోస్ లైక్ దిస్. మన ఆలోచన ఒకటి, పక్కవారి ఆలోచన ఇంకోటి. ఐ థింక్ హీ హాజ్ ఎక్స్పీరియన్స్డ్ కదా, హీ హాజ్ సీన్ 10 years ఆఫ్ పాలిటిక్స్ చూసారు ఆయన. మేబీ హీ హ్యాడ్ ఎక్స్పీరియన్స్డ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ వెరీ అపీలింగ్ ఫర్ హిమ్. అందుకని ఆ బాధతో ఆయన వెళ్ళిపోతున్నారేమో. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే హీ స్టిల్ డూయింగ్ ది సర్వీస్. ఇప్పుడు అతని కంపెనీస్ ద్వారా ఆయన కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. సో ఐ థింక్ అతనికి కాన్ఫిడెన్స్ ఉంది. పాలిటిక్స్ కాకుండా పారిశ్రామికవేత్తగా కూడా అతను ఉపాధిని కల్పిస్తూ 10 మందికి ఉపయోగపడగలనని చెప్పి ఆయన అనుకుంటున్నారేమో. I think that's fine. We should travel everywhere. సార్, యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ పై మీ అభిప్రాయం ఏంటి అసలు? ఐ థింక్ యూసీసీ మీద ఇంకా లోతైన చర్చ ఇంకా జరగాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఒక దేశ నాయకుడి తాలూకా ప్రధానమైనటువంటి రోల్ ఏంటంటే అందరినీ మీతో తీసుకుపోవాలి. ఎవరైనా ఇది నాకు అర్థం కాలేదని కానీ, ఇందులో ఏదో సమస్య ఉందని కానీ కనుక మనకి చెప్తే వాటిని అడ్రస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే మనం చేసిన పని మంచిదే కావచ్చు, కొన్నిసార్లు ఆటోక్రాటిక్గా మీకు అర్థం కావడం లేదు, నేను ఇది చేసేస్తాను, మీరు 10 ఏళ్ళ తర్వాత మీకు అర్థం అవుతుంది అనే లీడర్స్ కొంతమంది ఉన్నారు. కానీ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అందరికి అర్థమయ్యేటట్టు అందులోని ఎటువంటి అవాంఛనీయ లేదా అభ్యంతరకరమైనటువంటి అంశాలు లేవు అని మనం విడమర్చి చెప్తూ తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూసీసీలో అది కేవలం ఒక మతానికి ఇబ్బంది పెట్టే ఇది కాదు. ఇన్ఫాక్ట్ మీరు హిందూ మతంలో చూసుకుంటే అక్కడ కూడా కొన్ని ఇష్యూస్ తీసుకొస్తుంది దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ మాది సమిష్టి కుటుంబం. మా కుటుంబానికి ధర్మకర్త మా అన్నయ్య ఉండేవారు. ఇప్పుడు మా వదిన గారు ఇప్పుడు మా కుటుంబానికి ధర్మకర్త. కానీ ఈ యూసీసీ చట్టం రావడం వల్ల ఇలా ఇందులోని చాలా ఇష్యూస్ వస్తాయి. అట్లా మనం అంతకు ముందు నుంచి నడిపించుకున్నటువంటి కొన్ని రివాజుగా వస్తున్నటువంటి వాటిలో మనం నడిపించలేము. సడన్ గా మన బాధ అనిపిస్తుంది. ఇవాళ కూడా సమిష్టి కుటుంబం అని మనం అంటున్నప్పుడు నీ బ్యాంక్ అకౌంట్ ఏంటి, నీ ఇదేంటి అని కొన్నిసార్లు మనం ఎలా అనిపిస్తుంది అంటే మేము జాయింట్ ఫ్యామిలీ, మేము మా రూపాయికి పేరు పెట్టలేదు అని మనం అనుకుంటున్నాం. గవర్నమెంట్కి ఇవన్నీ అనవసరం. మీరు, మీ వైఫ్ లేదా మీ హస్బెండ్, మీ పిల్లలు, మహా అయితే మీ తల్లిదండ్రులు, మీ తమ్ముడినో లేదా మీ చెల్లినో మీరు మీతో ఉంచుకొని సొంతంగా సమానంగా మీరు చూసుకుంటున్నారు అంటే గవర్నమెంట్కి ఆ లెక్క సరిపోదు. నిజంగా మీరు అటువంటి ఫ్యామిలీ అయితే గవర్నమెంట్ మీద మీకు కోపం వస్తుంది. అరే నేను మా ఇంట్లో మా పిల్లల్ని లేదా మా తమ్ముడిని కూడా నేను పెద్ద కొడుకుగా చూసుకుంటున్నానని నేను అనుకుంటే గవర్నమెంట్ వచ్చి లేదు మీ లెక్క వేరు ఆ లెక్క వేరు అని విడదీస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అసెట్ ఉంది, మీరేమనుకుంటున్నారు ఈ అసెట్ మన పిల్లలది, మా తమ్ముడిది, చెల్లిది అనుకుంటారు. గవర్నమెంట్ ఇలా గుర్తించదు. సో యూసీసీలో ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో వాటి మీద లోతైన చర్చ ఇంకా జరగాలండి. ఐ థింక్ వీఆర్ స్టిల్ నాట్ రెడీ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూసీసీ. అబుదాబిలో ఫస్ట్ టైం దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. February 14th ప్రధాని మోడీ గారు దాన్ని ఓపెన్ చేయబోతున్నారు. దీనిపై ఏమంటారు? ఫార్చునేట్లీ యుఏఈలో ఆల్రెడీ హిందూ దేవాలయాలు ఉన్నాయి, గురుద్వారాలు ఉన్నాయి, హిందూ దేవాలయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కడుతున్నటువంటిది BAPS మందిర్. దాని పేరు ఏంటంటే లోటస్ ఇన్ డెజర్ట్. రైట్లీ మెన్షన్. 2015లో మోడీ గారు యుఏఈ వచ్చినప్పుడు, ఆయన గెలిచిన తర్వాత అప్పుడు జరిగినటువంటి సంభాషణలో రాజు గారు అనమాట 17 ఎకరాలు దీనికి కేటాయించి, అబుదాబి రాజు మొత్తం యుఏఈ తాలూకా ప్రెసిడెంట్ కట్టుకోమని చెప్పారు. ఐ థింక్ ఇట్ టుక్ సో లాంగ్. అది రెడీ అయింది, బట్ ఆ టెంపుల్ నేను మొన్న మాకు ప్రీ విజిట్ ఇచ్చారు. సో ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి టెంపుల్. అసలు అంటే
ఒక ఇస్లామిక్ కంట్రీలో హిందూ దేవాలయం ఎంత ఓపెన్గా, ఎంత పెద్దగా, చాలా పెద్దది. తర్వాత అక్కడ మీరు వివాహాలు చేసుకోవచ్చు. మొత్తం మన ఇండియన్ కన్వెన్షన్ సెంటర్స్ అయినా అలాగా మొత్తం ఒక టోటల్ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేశారు. ఎక్స్ట్రాడినరీ టెంపుల్. అండ్ ఐ థింక్ అదే అంటున్నాను, మనం 10 మందితో కలిసి మన భారతదేశాన్ని అందరితోనూ ఇన్వాల్వ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న కరెంట్ నాయకత్వం నరేంద్ర మోదీది మనం విస్మరించలేమండి. ఇతని చరిత్రలో నిలిచిపోయే నాయకుడే. 2024 ఎలక్షన్ల ముందే పౌరసత్వ చట్టాన్ని తీసుకొస్తామని అమిత్ షా గారు అనౌన్స్ చేశారు. దీన్ని తీసుకురావడం వల్ల ఎలక్షన్ పై ఏ మేరకు ప్రభావం పడుతుంది అనుకుంటున్నారు? ఇది ఇంప్లిమెంట్ అయితే ఒక ప్రభావం, ఇంప్లిమెంట్ కాకపోతే ఇంకొక ప్రభావం. ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఇది చట్టబద్ధత దీనికి ఆల్రెడీ వచ్చేసింది. ఎప్పుడు 3-4 ఏళ్ల క్రితమే వచ్చింది. కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయనివ్వకుండా చాలా ప్రొటెస్ట్లు ఇవన్నీ జరిగాయి, ఆపేశారు ఆ టైంకి. ఏమవుతుందంటే అండి, బయట నుంచి కాందిశీకులు మన దేశంలోకి వచ్చేస్తారు. వారు నిజంగా రావచ్చు, లేదా ఏదైనా మనసులో దురాలోచనతో రావచ్చు. కానీ మనం వాళ్ళని ఐడెంటిఫై చేసి వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నంబర్ని క్రియేట్ చేసి ఆ వ్యక్తిని మనం గుర్తించగలగాలి. ఇప్పటికీ కూడా మన దాంట్లో మన భారతదేశంలో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ళకి ఏం చేస్తున్నారు, రాగానే ఆధార్ కార్డు ఇచ్చేస్తున్నారు, సారీ ఓటర్ ఐడిని క్రియేట్ చేస్తారు. ఓటర్ ఐడి క్రియేట్ చేయడానికి మీరు అసలు చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు ఓటర్ ఐడి. సో మీరు క్రియేట్ చేశారు కాబట్టి మీరు నాకు సింపథైజర్గా మారి నాకు ఓటేస్తారు. సో మీలాంటి ఓట్లు మీరు ఖచ్చితంగా వీళ్ళు ఓటేస్తారు, చదువుకున్నవాడు వెళ్ళి ఓటేయండి. ఇప్పుడు ఏమవుతుంది, తారుమారు అవుతుంది రిజల్ట్. వెస్ట్ బెంగాల్ ఫర్ ఎగ్జాంపుల్, అస్సాం, కొన్ని అంటే మన ఆ సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయి, ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్, ఈవెన్ గోవా కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా మంది ఉన్నారు. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా డేంజర్. మనం వారికి చట్టబద్ధత కల్పించి మినిమం 20 ఏళ్ళు ఇక్కడ భారతదేశంలో వాళ్ళు ఉండి పౌరసత్వం తీసుకున్నాక అప్పుడు వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలి. ఓటు హక్కు ఫస్ట్ ఇస్తున్నారు ఇక్కడ. అక్కడ ప్రాబ్లం అది. ఇది వద్దు అంటే అందరూ దానికి ఎగ్నెస్ట్ గా, ఎందుకంటే వాళ్ళకి ఆ ఓట్లు చాలా ఇంపార్టెంట్. సో పాలిటిక్స్ జరుగుతున్నాయి సిఏఏకి. ఇంకా సిఏఏ ఇప్పుడు అమిత్ షా గారు ప్రకటించారు, చూడాలి. ఇది క్రిటికల్. ఇదే హిందుత్వంపై మీ అభిప్రాయం ఏంటి సార్? హిందుత్వం ఒక జీవన విధానం. ప్రజలు దాని గురించి తప్పుగా అనుకోవాల్సిన పని లేదు. ఎవరి మతం వాళ్ళదే. మతము నమ్మకము ఇవి వెరీ ప్రైవేట్ అండి. ఐ థింక్ భారతదేశంలో 1000 ఏళ్లకు పైగా మన భారతదేశం మీద దాడులు జరిగాయి, పరాయి పాలన జరిగింది, ఇంక్లూడింగ్ క్రిస్టియన్, బ్రిటిష్. హిందూ ధర్మం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళలేదు. బాధలు పడ్డారు, ఇబ్బంది పడ్డారు, కొంత కన్వర్ట్ అయ్యారు, అన్ని జరిగినా కూడా ధర్మం మారలేదు. స్టిల్ వీ హ్యావ్ మెజారిటీ ఈజ్ హిందూ. ఐ థింక్ దాని గురించి ఎక్కువగా అది పొలిటికల్ ప్లాయ్గా ఎవరూ చేసుకోకూడదు. అది చాలా డేంజర్ అది. ఎందుకంటే సొసైటీ విడిపోతుంది. విడిపోయిన సొసైటీ వల్ల ఫ్యూచర్కి చాలా చాలా ఇబ్బంది. మత మార్పిడి వల్ల దేశానికి నష్టం అనుకుంటున్నారా? ఎట్లా జరగకూడదండి. మత మార్పిళ్ళు అన్నది ఇట్స్ క్రిమినల్ యాక్ట్. నాకు నచ్చి నేను మతం మార్చుకుంటే అది నా ఇష్టం, అది నా భావ స్వేచ్ఛ, నా ప్రాథమిక హక్కు. కానీ నాకు ఏదో ప్రలోభ పట్టి నేను పూర్ అయి ఉంటే కనుక నాకేదో ఇచ్చి, నాకేదో అన్నం రైస్ ఇచ్చి, లేకపోతే ఏదో ఆయిల్ ఇచ్చి తద్వారా మార్పిడి చేస్తున్నారు కొంతమంది. దట్ ఈస్ రాంగ్. అంటే ఫోర్స్డ్, బలవంతపు మార్పిడి చాలా రాంగ్. అది క్రిమినల్లీ అఫెన్స్, అది పనిషబుల్ అఫెన్స్. వ్యక్తిగతంగా మీకు చాయిస్ ఉంది, మీరు ఏ ఫెయిత్ తీసుకోవాలనేది మీ చాయిస్. అది గౌరవించాలి కూడా. దుబాయ్లో కఠిన చట్టాలు ఉంటాయి అని వింటూ ఉంటాం కదా, అట్లాంటి చట్టాలు మన ఇండియాలో ఎందుకు చేయలేకపోతున్నారు, అమలు చేయలేకపోతున్నారు? అంటే సచ్ చట్టం అంటే మీరు ఏ యాంగిల్లో మాట్లాడుతున్నారు? ఏదైనా సరే, అంటే ఒక రేప్ కేసు కానివ్వండి, ఒక క్రిమినల్ కేసు కానివ్వండి, అట్లా. దుబాయ్లో ఉన్నటువంటి ప్రజలు సుమారు ఒక 40 లక్షల మంది మాత్రమే. ఐ థింక్ ఈవేళ దుబాయ్లో దగ్గర 40 నుంచి 50 లక్షల మంది ప్రజలు ఉంటారు. వెరీ కంట్రోల్డ్. అండ్ వాళ్ళది మొనార్కీ. కాకపోతే రాజుకి అక్కడ మంచి విజన్ ఉంది. ఎక్కువ మందిని తీసుకొచ్చి, ఇప్పుడు హిందూ దేవాలయం ఎందుకు ఇచ్చారండి? సో దట్ హిందువులు చాలా మంది వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకుంటారు,
ఆ దేశానికి అభివృద్ధి జరుగుతుంది. 10 మంది వస్తే మన దేశానికి ఎప్పుడు కూడా ఎందుకు మన టూరిజం అదంతా ఆలోచించే పర్మిషన్ ఇచ్చారు. ఓకే. క్రిస్టియన్ కి అక్కడ చర్చిలు కట్టారు, రకరకాల నమ్మకాలకి రకరకాల టెంపుల్స్ అలాంటివి కట్టారు అక్కడ. ఎందుకు? వాళ్ళ చిన్న దేశం కాబట్టి ఎక్కువ మంది వస్తే కనుక వాళ్ళకి మనుగడ పెరుగుతుంది, మనుగడ తాలూకా ఆ బ్రాకెట్ పెరుగుతుంది. భారతదేశం 1.4 బిలియన్ పీపుల్, రకరకాల మనుషులు, మన దేవుడు, మనం ప్రతి 8 కిలోమీటర్లకి మనం మాట్లాడే యాస మారిపోతుంది. అంత వైవిధ్యమైనటువంటి మన పెద్ద విస్తారమైనటువంటి రాజ్యం మనది. దీన్ని కంట్రోల్ చేయడం, దాన్ని మనం పోల్చి చూడాలనుకోవడం కూడా అది సమంజసం కాదండి. ఎందుకంటే ఇది మన కష్టాలు మనకున్నాయి, అలాగనే మన లాభాలు కూడా మనకున్నాయి, అవి వాళ్ళకి లేవు. ఐ థింక్ దిస్ ఈస్ ఎ వెరీ ఇట్స్ డైనమిక్ ప్రాసెస్ అండి. ఇది నడుస్తూ ఉంటుంది, ఇది ఎప్పటికీ కూడా ఎండ్ అవ్వదు. మీకు విజన్ అంటే ఎందుకు విజన్ అంటారంటే, విజన్ ఎప్పుడు నిజం కాదు, నిజం కానిదే విజన్. నిజం అయిపోతే ఏమవుతుంది? నెక్స్ట్ ఏం చేస్తారు మీరు? వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ గోల్? మళ్ళీ చెప్తారా నేను ఇంకో విజన్ అని? అందుకనే అమెరికా కూడా వాళ్ళు ఎప్పుడు ఏమంటే, మనది ఒక నల్లవాడు తెల్లవాడి చేతిలో చేయి వేసుకుని నడవాలనుకునే రాజ్యం మనం చూడాలి, అది విజన్. అది కంటిన్యూటీ, అది కంటిన్యూస్గా ఉండాలి. విజన్ ఎప్పుడు కూడా నడుస్తూ ఉండేదే విజన్, ఆగకూడదు. పేదరికం వేరు, కడు పేదరికం వేరు, ఇంకా అంతకంటే దిగువ నుంచి వచ్చారు మీరు. పాల ప్యాకెట్లు కూడా వేసిన సందర్భాలు. అవునండి. హెరిటేజ్ కి మొట్టమొదటి వన్ ఆఫ్ మై ఫస్ట్ జాబ్స్ వాజ్ విత్ హెరిటేజ్. మీ ఫస్ట్ జాబ్ అంటే జాబ్ కాదు, నేను డిస్ట్రిబ్యూషన్ అయితే తీసుకొని పాల ప్యాకెట్లు స్ట్రీట్స్ లోని టీ స్టాల్స్ కి వేసేవాడిని. ఆ పొజిషన్ నుంచి సిఇఓ పొజిషన్ వరకు ఏదైనా మీ ప్రస్థానం, మరి పేదల కోసం మీరు ఏమైనా చేయబోతున్నారా, చేస్తారా ఏంటి అసలు? బిఎంఆర్ అన్నయ్య పేరు మీద ఒక ట్రస్ట్ మేము ఆల్రెడీ 6th ఇయర్ అండి. మేము ఆల్రెడీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంతవరకు డొనేషన్స్ కూడా మేము తీసుకోలేదు. మేము సంపాదించిన దాంట్లోనే ఒక 10% అందులో పెట్టి ప్రస్తుతానికైతే కార్యక్రమాలు చేస్తున్నాం అండి. ప్రత్యేకించి మా ఐడియా ఏంటంటే చదివించడం. ఎందుకంటే చదువు కంటే గొప్ప శక్తి ఇంకోటి లేదు. మిమ్మల్ని చదివించితే మీరే ఆ ఉపాధిని ఎత్తుక్కోగలరు అనే ఆలోచనతో కొంతమంది చదివిస్తున్నాం, ఇప్పటికీ చదివిస్తున్నాం. సో ఆ కార్యక్రమాలు అయితే బిఎంఆర్ ట్రస్ట్ నుంచి మేము చేస్తున్నాం ఆల్రెడీ. ఓకే. అంటే మీ మదర్ పేరు పెట్టకుండా బ్రదర్ పేరు పెట్టారు అనమాట ట్రస్ట్కి. అంటే అప్పటికే మదర్ వాజ్ ఎలైవ్, బ్రదర్ 2017లో చనిపోవడం. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే అండి, అతను ఎప్పుడు కూడా 10 మందిని మనం ఎప్పుడు కూడా ప్రభావితం చేయాలి, ఆ 10 మందికి ఉపయోగపడుతూ 10 మందికి మనం పని క్రియేట్ చేయాలి అనేటటువంటిది ప్రధానమైన ఆలోచన. అసలు నేను పెద్ద కార్పొరేట్ కెరియర్ని వదిలేసి ఒక కంపెనీని స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం మురళీ డ్రీమ్ ని నిజం చేయడం, అతని కళను సాకారం చేయడం కోసం నేను ఇప్పుడు అతని డ్రీమ్ ని నేను తీసుకున్నాను. సో అది ప్రయాణం. అంటే లాస్ట్గా మీ బయోపిక్ ని రాసుకోగలరా, రాయిస్తారా వేరే వాళ్ళతో, మీరే సొంతంగా రాసుకుంటారా? I think we'll wait for another 20 years and okay. I'll wait for and now I'm 51. మూవీగా తీసే ఛాన్సెస్ ఉన్నాయా? You never know. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరి బయోపిక్ ని వాళ్ళు తీసుకుంటున్నారు. మీది కూడా తీయాల్సినదే, ఎందుకంటే అంత ఇన్స్పైరింగ్ గా ఉంటుంది మీ లైఫ్ జర్నీ కూడా. అందుకని నేను అడిగాను అనమాట ఈ క్వశ్చన్. లేదండి, అదే ఐ థింక్ మనం చేయాల్సింది చాలా ఉందండి. ఏమి అసలు నేను అనుకోవడం, మనం ఇంతవరకు చేసింది అంతగా ప్రభావితం చేసేటంత గొప్ప పనులేమి ఇంకా మనం చేయలేదని నేను అనుకుంటూ, ఇలాంటి పనులు ఎక్కువ చేసి మేబీ 15 ఏళ్ళు 20 ఏళ్ళు పోయిన తర్వాత అలాంటి ఆలోచన చేస్తే బాగుంటుందేమో అని. ఇప్పుడు చేస్తున్న వాళ్ళకి మనం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళ చేత ఇంకా పెద్ద పనులు చేయిస్తే అది మంచిదని నేను అనుకుంటున్నాను ప్రస్తుతానికి.